హరే కృష్ణ. గోపికల అసూయ మాధుర్య రహస్యము. బృందావనంలో ఒక సాయంత్రము యమునా తీరంలో శ్రీకృష్ణుడు తన మురళిని ఆలపిస్తున్నాడు. ఆ మురళీస్వరం వినగానే గోపికల హృదయాలు కరిగిపోతున్నాయి. కానీ ఆ రోజు వారి హృదయంలో ఒక కొత్త భావం పుట్టింది. అది ద్వేషము కాదు, అసూయ కాదు, అది మాధుర్య భక్తి. గోపికలు పరస్పరం మాట్లాడుతూ ఇలా అన్నారు: అయ్యో, ఈ మురళి ఎంత అదృష్టవంతురాలు! మాకు దొరకటి కృష్ణ సాన్నిధ్యం దీనికి ఎప్పుడూ దక్కుతుంది. మరొక గోపిక మురళిని చూసి ఇలా పలికింది: ఓ మురళి, నీకు ఎంత భాగ్యమో తెలుసా? కృష్ణుని చేతులే నీకు ఆశ్రయము, ఆయన వేళ్ళే నీకు సేవకులు, ఆయన పెదవులే నీకు అమృతధార, ఆయన శ్వాసే నీలో ప్రవహించే ప్రాణము. ఇంత ఆనందంలో ఉన్నా నీవు ఎందుకు ఎప్పుడూ మౌనంగా ఉంటావు? ఎందుకు నిద్రపోవటం లేదు? అప్పుడు ఒక జ్ఞానవంతురాలైన గోపిక నెమ్మదిగా చెప్పింది: సఖులారా, మనము మురళిని చూసి అసూయ పడుతున్నాము. కానీ నిజం ఏమిటంటే మనం మురళిలా మారాలని అనుకుంటున్నాము, కావాలని కోరుకుంటున్నాము. అందరూ ఆశ్చర్యంతో ఆమె వైపు చూశారు. ఆమె కొనసాగించింది ఇలా: మురళి ఎందుకుని కృష్ణుని దగ్గర ఉందో తెలుసా? అది లోపల పూర్తిగా ఖాళీగా ఉంది. దానిలో ఎలాంటి అహంకారము లేదు. అది తన స్వంత స్వరము కలిగి ఉండదు. కృష్ణుడు ఊదినప్పుడే అది గానం చేస్తుంది. అందుకే కృష్ణుడు దానిని తన చేతిలో ఉంచుకున్నాడు. ఆ మాటలు విన్న గోపికల కళ్ళలో నీళ్లు సుడులు తిరిగాయి. వారికి అసూయ కరిగిపోయి భక్తిగా మారింది. అందరూ ఒకే స్వరంతో ప్రార్థించారు: ఓ ప్రభు, మా మనసులను కూడా మురళిలా ఖాళీగా ఉంచు. నేను అనే భావాన్ని తొలగించు. నీ చిత్తానికి సాధనంగా మమ్మల్ని మార్చు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మురళిని ఊదాడు. ఆ స్వరము గోపికల హృదయాలలో ప్రవేశించి వారి అహంకారాన్ని కరిగించి వారిని తనతో ఏకమయ్యేలా చేసింది. దీనిలో ఆధ్యాత్మిక సందేశం ఏమనగా, గోపికల అసూయ అనేది నిజమైన అసూయ కాదు. అది దైవ సాన్నిధ్యం కోసం కలిగే తపన. మురళి మనకు చెబుతుంది: ఖాళీ మనసే దేవుని నివాసము. అహంకారము లేకపోతే దైవకృప ప్రవహిస్తుంది. నేను అనే భావం తొలగిపోతే కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ.